నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే తలలో చిప్పోయినట్లుంది వైసీపీని విమర్శించే అర్హత బాబుకు లేదన్న సంచల తెలంగాణలో కొనసాగుతున్న కేసీఆర్ బస్ యాత్ర ఇవాళ వరంగల్లో ఎన్నికల ప్రచారం ఫోన్ ట్యాపింగ్ చేసిన బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి కేసీఆర్ ఇంకా సీఎం అన్న భ్రమలో ఉన్నారన్న పొంగులేటి రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మోహన్ భగవత్ తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు సంఘ్ పరివార్ తొలి నుంచి రాజ్యాంగం నిర్దేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు అనుకూలమైన కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం కొందరు సర్క్యులేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు తామెన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాలనేది ఆయన తేల్చి చెప్పారు अभी मैं यहाँ आया कल तो मैंने सुना एक वीडियो घूम रहा है कि संघ वाले बाहर से तो बात ही अच्छे करेंगे अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है बाहर हम बोल नहीं सकते अभी एकदम असत्य बात है गलत बात है जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए अभी मैं यहाँ आया कल तो मैंने सुना एक वीडियो घूम रहा है कि संघ वाले बाहर से तो बात ही अच्छे करेंगे अंदर जाके कहते हैं आरक्षण రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు ఆర్ఎస్ఎస్ 10 ఏళ్ల క్రితమే రిజర్వేషన్లు రద్దు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుందన్నారు అదే విధానాన్ని కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తుందన్నారు మోదీ అమిత్ షా ద్వయానికి అదాని అంబానీ తోడయ్యారని విమర్శించారు రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి అంటే 3/2 మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈ రోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము 400 సీట్లు కావాలి అంటున్నారు ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈ రోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశ
మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్ కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ నంతా కూడా దెబ్బతీసి ఈ రోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ఏ రకమైన దాడులు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆడబిడ్డల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకుంటారు, మీ ఆస్తులను గుంజుకొని ఇతరులకు పంచిపెడతారు, మీకు 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటారు. ఇలాంటి బాధ్యత రహితంగా ఒక ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని. కేంద్రంలోకి బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. మోదీ ప్రభుత్వం రూపాయి విలువను పాతాళంలోకి తీసుకెళ్లి అప్పులను ఆకాశంలోకి నెట్టిందని అన్నారు. దేశంలో మతం పేరుతో రాజకీయాలను చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని కేటీఆర్ తేల్చి చెప్పారు. అన్ని ఫిరం చేసి రూపాయి విలువను పాతాళంలో తీసుకుపోయి అప్పులను ఆకాశంలో పెట్టి ధరలను ఆకాశంలో పెట్టి దేశంలో పిల్లల మనసు నిండా మతం పేరు మీద విషం నింపి ఎదురుగా కూర్చున్నాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా అవతలోని కులము, మతము అదే మెయిన్ అన్నట్టుగా, అదే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది నరేంద్ర మోడీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఏమన్నా గట్టిగా అన్నామనుకో, ఇప్పుడు నేను అడిగినట్టు 5 పైసలు పని చేసినావా బండి సంజయ్ 5 ఏళ్లలో ఒక్క ఊరికి ఒక్క శిలాఫలకం ఉన్నదా నీది అని గట్టిగా అడిగినావు అనుకో, ఏమంటాడు ఎరికేనా? జై శ్రీరామ్. అదొక్కటే ఎరక. మా ఉమ్మక్క కరెక్ట్ చెప్పింది. ఊళ్ళల్లో మనమేమో ప్రతి ఊళ్ళో 100 మందికి తక్కువ కాకుండా మనం ఉంటాం, వాళ్ళేమో ఊరికి 2-3 ఉండరు. కానీ ఆ 2-3 వాడే డోర్ స్టిక్కర్ ఎత్తాడు, వాడే అక్షింతలు పంచుతాడు, వాడే జాండాలు పెడతాడు, వాడే లొల్లి పెట్టుకుంటాడు, వాడే జై శ్రీరామ్ అంటాడు. వాడిద్దరున్నా ఒక్కొక్కటి 4 జెండాలు పట్టుకొని 8 జెండాలు పట్టుకొని ఆగమాగని చెప్తారు. ఇది వాస్తవమా కాదా? అన్ని ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే బాలకృష్ణ రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు ఆయన సతీమణి వసుంధర దేవి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కొల్లగుంట ఆంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హిందూపురం మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ విద్యా వైద్యంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి హిందూపురాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి 193 కోట్లతో తాగునీటి సమస్య తీర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇక్కడ రావడానికి కారణం వాళ్ళ నాన్నగారు ప్రమాణం చేసిన పనులన్నీ పూర్తవని పనులన్నీ పూర్తి చేయడానికే ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అందరూ మాకు ఏమీ వద్దు, మాకు నీళ్లు తప్ప ఇంకేమీ వద్దు, అది ఒకటి మాకు చేసి పెట్టండి అని అడిగారు. ఆ పని పూర్తి చేశారండి. ఆ పనితో పాటు ఇంకా చాలా పనులు చేశారు. అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మూసేశారు. నోటి దగ్గర భోజనం లాగేశారండి వాళ్ళు. ఇంకా ఎంతో బాధపడి ఎలాగైనా మన వాళ్ళకి భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ నడిపించారు బాలకృష్ణ గారు సొంత కెపాసిటీలోనండి. బాలకృష్ణ గారు రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన అందిస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేశ ప్రజలు కోరుకుంటున్న మార్పుకు అనుగుణంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటాయన్నారు. ఉత్తర భారతంలో మోదీ చరిష్మా తగ్గిపోయిందని అన్నారు. हम लोग यहाँ आए हैं, हमारे रामगुंडम के एमएलए राज ठाकुर और एआईसीसी सेक्रेटरी रोहित चौधरी, हमारे साथ मेरा दूसरा एआईसीसी सेक्रेटरी भी आए हैं विश्वनाथ। यहाँ पे हमारे पेद्दापल्ली सीट में लोकसभा निर्वाचन में
जो भी लोकसभा आसन में हमारे वामशी दत्तम वामशी ने कैंडिडेट कांग्रेस की तरफ से आए हैं, आज उनके लिए पहला मीटिंग करने के लिए हम लोग आए हैं और ये उम्मीद रखते हुए कि सातों में 7 MLAs कांग्रेस ने जीता है पिछले चुनाव में और हम लोग सरकार बनाए हैं तेलंगाना के। ఇక మైక్లో మోత లేక ఆ నియోజకవర్గం వెలవెలబోతుంది. నేతల ప్రసంగాలు, ప్రచార ఆర్భాటాలు లేక నిశ్శబ్ద వాతావరణంతో ఎన్నికల కళ తంపింది. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? సార్వత్రిక ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. ర్యాలీలు, రోడ్ షోలు, సభలతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వంలో దూకుడు పెంచాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడ్డంతో తెలంగాణలోనూ అదే జోష్ కొనసాగుతుంది. అయితే మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని భద్రాచలం, పినబాక, ఇల్లందు, మన్యం ప్రాంతాల్లో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. కార్యకర్తల సందడి లేక వెలవెలబోయింది. ప్రచార ఆర్భాటాలు లేక, నేతల ప్రసంగాలు లేక మైకులు మోగబోయాయి. గెలుపుపై ఆశలు వదులుకున్న గులాబీ, కమలం దళం నైరాశ్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ విజయం పక్కాని భావించిన నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక హస్తం పార్టీ మాత్రమే నామమాత్రంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన కాంగ్రెస్ అందుకు అంత ఉత్సాహం చూపించడం లేదన్న టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ కైవసం చేసుకున్న ఏకైక స్థానం భద్రాచలం. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఉన్న ఒక్క భద్రాచలం ఎమ్మెల్యే హస్తంగూటికి చేరిపోయారు. దీంతో మహబూబాబాద్ పార్లమెంటుపై ఆశలు వదులుకున్న గులాబీ దళం ప్రచారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు మహబూబాబాద్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం చెందడంతో పాటు భద్రాచలం నియోజకవర్గంలో ప్రధాన నాయకత్వం మొత్తం కాంగ్రెస్ గుడికి చేరుకోవడంతో భద్రాచలం, పినబాక నియోజకవర్గం అభ్యర్థి ప్రచారంపై ఆసక్తి చూపడం లేదు. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తాతా మధు సైతం భద్రాచలం నియోజకవర్గంలో కేవలం సమన్వయ కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారు. ఇకపోతే కొందరు నేతలు బీఆర్ఎస్ ఉనికిని కాపాడే ప్రయత్నం చేద్దామంటే డబ్బు కొరతతో వెనుకడుగు వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలకు వెచ్చలవిడిగా డబ్బులు పంచిన ఫలితంగా ఇప్పుడు అంత సొమ్ము సమకూరే పరిస్థితులు లేకపోవడంతో ప్రచారం ఊసే లేదు. ఇక అభ్యర్థిపైనే గంపడి ఆశలు పెట్టుకున్న బీజేపీ సైతం ఇప్పటి వరకు భద్రాచలం నియోజకవర్గంలో ప్రచారం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో ఉనికిని కూడా నిలబెట్టుకోలేకపోయింది బీజేపీ. దీంతో ఇక్కడ ప్రచారం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదన్న భావనలో ఉన్న కమలనాథులు ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తు కూడా చూడడం లేదు. ఇలా కాషాయ దళం కూడా ప్రచారానికి దూరంగా ఉంటుంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్నే ఉపాధిగా ఎంచుకునే వారి పరిస్థితి దయనీయంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఎరచూపి జెండాలు మోయించిన రాజకీయ నాయకులు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నా ప్రచారానికి పిలవకపోవడంతో ఆ పార్టీ నాయకులపైనే బహిరంగంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇలా మొత్తానికి మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఎవరికి వారు ఓ అంచనాతో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. గెలుపు ధీమాతో కాంగ్రెస్, ఓటమి తప్పదన్న భావనలో గులాబీ దళం, ఉనికే లేదన్న నైరాశ్యంలో కమలనాథులు భద్రాచలంలో మన్యంపై అంత ఆసక్తి చూపడం లేదన్నది ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ కారణమన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్ రమణ. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేనేత కుటుంబాలు మళ్లీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. చేనేతల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలుగా పేర్కొన్న రమణ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కులాలలో, చేతి వృత్తులలో ప్రత్యేకత ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ కూడా కాపాడలేని పరిస్థితి. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయే విధంగా ఈ చేతగారి ప్రభుత్వం, దద్దం ప్రభుత్వం వల్లనే జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, నిన్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నిన్న వెళ్ళి ఆత్మహత్యలకు, ఆకర్షణలకు బలపడే కుటుంబాలను పరామర్శిస్తారు. హత్య చేసిన వాళ్ళే సంతాప సభ పెట్టినట్టుగా ఉంది కదా.
ఒకవైపుని ప్రభుత్వం చేతగానితనం వల్ల పట్టించుకోకపోవడం వల్ల చేనేత పరిశ్రమలో గతంలో ఏ విధంగా అయితే సంక్షోభంలో ఉండనో తిరిగి మళ్ళీ సంక్షోభంలో కూరుకుపోయే విధంగా చేసినటువంటి మీ వల్ల జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఆగల్చావులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలైనా కనీసం వాటిని కొనసాగించినట్టయినా కానీ ఆ నిధులను గతంలో ఏ విధంగా అయితే వీళ్ళు విడుదల చేసి ఆ రంగాన్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిందని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రాజేందర్ నగర్ దుర్గా కన్వెన్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం మహిళా ఆత్మీయ సమావేశానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ హాజరయ్యారు. ఇందులో ముస్లింల సమస్యలపై చర్చించారు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా గెలిపించిన తర్వాత ముస్లింల సమస్యల పరిష్కారానికి చేపట్టే చర్యలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. कैसे असाइनमेंट दिए थे उसका हर एक जगह ये गवर्नमेंट जैसा आते गया ऐसा नहीं चीज़ जो भी अपना मुसलमान भाइयों को बहनों को जो चीज़ जरूरत है उन्होंने जमीन से लगा हुआ निरंता कैसे असम में उन्होंने हर चीज़ इसलिए हम लोग 13 तारीख के दिन क्योंकि 6 बजे तक का जो परमिशन है इसलिए आप लोग को ज़्यादा याद करते हुए आप लोग फिर एक बार 13 तारीख में जो कार्यक्रम को वोट देंगे भारतीय जनता से इंसानों के गुजारिश करते हुए थैंक यू जय तेलंगाना. బీజేపీ పార్టీకి మందా కృష్ణ మాదిగ మద్దతు పలకడం హర్షణీయమన్నారు ఉప్పల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్. హైదరాబాద్ హబ్సిగూడలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు కేశవులు మాదిగ ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్రకు మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణ సాధించాలంటే నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని చేయాలన్నారు. భారతీయ జనతా పార్టీకి మద్దతుగా మందకృష్ణ మాది గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ బీజేపీ యొక్క అభ్యర్థుల గెలుపు కొరకు చాలా విశేషంగా కృషి చేస్తూ ఉన్నది. మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి రాజేంద్ర గారిని గెలిపించుకోవాలని ఎంఆర్పిఎస్ హబ్సిగూడ శాఖ ఉప్పల్ శాఖ అన్నీ కూడా తరలి వచ్చి కలిసి వచ్చి ఈరోజు అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించి ఇంటింటికి వెళ్ళి కలిసి మరి వర్గీకరణ కావాలంటే రావాలంటే ఇప్పటికే మద్దతు పలికినటువంటి బీజేపీని గెలిపించడం ద్వారా సాధించుకుంటామన్నటువంటి ఒక రీతిలో మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రచారానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమర్థమైనటువంటి ప్రధాని సుస్థిరమైనటువంటి ప్రభుత్వం మరి సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి భారతీయ జనతా పార్టీ వర్గీకరణ చేస్తా అని చెప్పి మమ్మలను నమ్మించి నట్టెన ముంచిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు కృష్ణమాధవ్ గారు చేసిన ఉద్యమము ఎంతో పైకి ఎదిగిన నాయకుడు మాకు ఈరోజు వర్గీకరణ చేస్తానని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి ఖచ్చితంగా వర్గీకరణ చేస్తారని చెప్పి అక్కడ ఢిల్లీలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. కావున దానికోసం ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇచ్చి అక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులైన ఈటెల రాజేందర్ అన్న గారిని ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ గారిని బీఆర్ఎస్ గారిని 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. కానీ ప్రచారం సందర్భంగా నాయకులు రాజకీయవేత్తలు ప్రయోగిస్తున్న భాష దిగజారింది. విద్వేషపూరిత ప్రసంగాలు ఈసారి ప్రచారంలో మితిమీరిపోయాయి. భాషా హద్దులు దాటి విద్వేషం పెరిగి పోతుందని రాజకీయ విశ్లేషకులు ప్రజాస్వామికవాదులు వాపోతున్నారు. అయితే విద్వేషం రెచ్చగొడితే ఓట్లు రాల్తాయా? నాగరికత మర్చి ఆవేశంతో నాయకులు ఎందుకు ఊగిపోతున్నారు?
ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయం దిగజారిపోతోంది. ఎన్నికల ప్రచారంలో విద్వేషం రాజ్యమేలుతోంది. సమాజంలో విషాన్ని నింపే, విద్వేషం పెంచే ప్రసంగాలు మితిమీరాయి. ఢిల్లీ నాయకుల నుంచి గల్లీ నాయకుల వరకు అందరి టోన్ ఒకే పిచ్లో వినిపిస్తోంది. ఒకప్పుడు ఉమాభారతి, గిరిధర్ రాజ్, నూపూర్ శర్మ, రాజా సింగ్ వంటి నాయకులు విద్వేష భాషకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేవారు. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా అదే భాషను అందుకున్నారు. ముఖ్యంగా ప్రధాని స్థాయికి ఏ మాత్రం తగని విధంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు దోచిపెడుతుందని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో హిందూ మహిళల మెడలో మంగళసూత్రాన్ని కూడా గుంజుకొని ముస్లింలకు దోచిపెడుతుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని మరో వ్యాఖ్య చేశారు. ప్రధాని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విషపూరితమైన ప్రసంగాలు, విద్వేషపూరిత ప్రసంగాలు ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాలేదు. ప్రధాని మోడీయే కాదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎంఐఎం వంటి పార్టీల నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతరులు విచక్షణారహితంగా తమ ప్రసంగాల్లో దారుణమైన పదప్రయోగం చేస్తున్నారు. గత కిందటేడాది జూలై నెలలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ బెంగాలీ మాట్లాడే ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ కిరణ్ రిజిజు ఇదే విధమైన ప్రసంగాలు చేశారు. ప్రధాని హోదాలో ఉన్న మోడీ రాజస్థాన్లో ఓ ఎన్నికల ప్రసంగంలో ముస్లిం మైనార్టీలపై విషం చిమ్మారు. कि कांग्रेस उन्होंने मैनिफेस्टो में तो लिखा है कि आपकी संपत्ति का सर्वे करेंगे, हमारी माताओं बहनों के पास जो स्त्री धन होता है, जो मंगलसूत्र होता है, उसका सर्वे करेंगे. और फिर उनके एक नेता ने तो भाषण में कहा एक्सरे किया जाएगा, एक्सरे किया जाएगा. मतलब आपके घर में अगर बाजरे के अंदर डिब्बे में भी कुछ रखा है तो वो भी एक्सरे करके खोजा जाएगा. दीवार में कहीं रखा है तो उसको भी एक्सरे करके खोजा जाएगा. पूरा एक्सरे करने वाले की घोषणा की है और उनके नेता ने पब्लिकली कहा है. और फिर आपकी सारी संपत्ति जरूरत से ज्यादा जो भी होगा वो उनका कब्जा करेगी उनकी सरकार, कहते हैं. మోడీ ప్రసంగం భారతీయ సమాజాన్ని హిందూ ముస్లింలుగా విడగొట్టడమే లక్ష్యంగా సాగినట్లు కనిపిస్తోందని ప్రజాస్వామిక వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర నిర్మాణంతో హిందువుల సెంటిమెంట్ రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ పెద్ద ప్రయత్నమే చేశారని అంటున్నారు. అది చాలదన్నట్లు కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ముస్లిం విద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడ్డారనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీగా, ప్రధానిగా పదవి స్వీకారం చేసే సమయంలో కులమత వర్ణాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరి పట్ల పక్షపాతరహితంగా ప్రవర్తిస్తానని ప్రమాణం చేస్తారు. అలాంటి ప్రమాణాన్ని నిబద్ధతతో ఆచరిస్తేనే నిజమైన నాయకుడు. మోదీలో ఆ నిబద్ధత స్పష్టంగా లోపించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఓ స్థాయి వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గట్లు ప్రవర్తించాలి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నప్పుడు భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక సర్వమత సమానత్వం పాటించాలి. 1990వ దశకంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని పదవి చేపట్టినా ఎన్నడూ మైనార్టీల పట్ల ఇటువంటి భావజాలం వ్యక్తం కాలేదు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పింది. లోక్సభ ఎన్నికలకు ముందే నరేంద్ర మోడీ ఇస్ బార్ 400 పార్ అంటూ ఎన్డీఏ 400 పైగా సీట్లు సాధించాలని, బీజేపీ స్వయంగా 370 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 19న తొలి విడత 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్ ట్రెండ్ బీజేపీకి ఎదురుగాలి వీచినట్లు కనిపించింది. కాంగ్రెస్ కూటమికి అనుకూల పవనాలు వీచినట్లు మీడియా ఘోషించింది.
ఇది జీర్ణించుకోలేకనే ప్రధాని మోదీ విషం చిమ్ముతూ విద్వేషపూరితమైన ప్రసంగం చేశారా? నిరాశ నిస్పృహలతోనే కాంగ్రెస్పై అక్కసుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపద ముస్లింలకు దోచిపెడుతుందని చెప్పడం ద్వారా మెజార్టీ హిందువులను తమ వైపు తిప్పుకునే కుట్రపూరితమైన ప్రసంగం చేశారా అన్నది చర్చనీయాంశం. కాంగ్రెస్ పార్టీ మోదీ విద్వేషపూరిత ప్రసంగాలను ఖండిస్తూ గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటీవల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రసంగాల్లోనే దేశం కోసం తమ కుటుంబం చేసిన త్యాగాలను పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో హిందూ మహిళల మెడలో మంగళసూత్రాలను కూడా ముస్లింలకు దోచిపెడుతుందన్న మోదీ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిస్తూ ప్రియాంక తన తల్లి దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేసిందని పేర్కొన్నారు. త్యాగాలు చేయడమే గాంధీ కుటుంబానికి తెలుసునని పేర్కొన్నారు. వారసత్వం రాజకీయాలపై మోదీ చేస్తున్న విదేశ ప్రసంగాలను తెగనాడుతూ రాజీవ్ గాంధీ మరణం తర్వాత తమ కుటుంబంలో ఎవరైనా ప్రధాని పదవి కానీ ఏ పదవినైనా ఆశించారా అని నిలదీశారు. సోనియా గాంధీని ప్రధాని పదవి చేపట్టాలని పార్టీ నేతలు, శ్రేణులు కోరినా మన్మోహన్ సింగ్ను ప్రధాని చేసిన తన తల్లి త్యాగాన్ని ప్రియాంక ప్రస్తావించారు. 55 सालों के लिए कांग्रेस की सरकार रही है. किसी ने आपसे सोना छीना, आपके मंगलसूत्र छीने. इंदिरा गांधी ने अपना सोना जब जंग हुई थी अपना सोना देश को दिया. मेरी मां का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है. सच्चाई ये है कि ये लोग महिलाओं का संघर्ष नहीं समझ सकते. महिलाओं के दिल में जो सेवा भाव होता है ना, और अगर मोदी जी मंगलसूत्र का महत्व समझते तो वो ऐसी अनैतिक बातें नहीं करते. किसान पर कर्ज चढ़ता है तो उसकी पत्नी अपने मंगलसूत्र को गिरवी रखती है. बच्चों की शादी होती है या दवाई की जरूरत होती है तो महिलाएं अपने गहने गिरवी रखती हैं. ये बात ये लोग नहीं समझते. और इसका प्रमाण ये है कि जब नोटबंदी हुई और महिलाओं की बचत इन्होंने ली, इन्होंने कहा कि बैंकों में पहुंचाओ, तब मोदी जी कहां थे? तब मोदी जी क्या कह रहे थे? ले रहे थे आपसे. मोदी जी चुप थे, कुछ नहीं बोले. उसके मंगलसूत्र के बारे में नहीं सोचा उन्होंने. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్కు, మణిపూర్ ఇంఫాల్ నుంచి ముంబై వరకు 2 విడతల్లో భారత్ జోడో యాత్ర సాగించిన ఘాటైన ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. पुलवामा में हमारे सैनिक मरे थे, उनके घर टेलीफोन आया होगा. हजारों कश्मीरी लोगों के घर टेलीफोन आया होगा. सेना के परिवारों को टेलीफोन आया होगा. वैसा ही टेलीफोन आया. पिता के एक दोस्त थे, उन्होंने मुझे फोन किया और कहा राहुल बुरी खबर है. मैंने उनसे कहा मैं जानता हूँ पापा मर गए. कहते हैं हाँ. मैंने कहा धन्यवाद, फोन रख. तो मेरा कहना है जो हिंसा करवाता है, जैसे मोदी जी हैं, अमित शाह जी हैं, अजीत डोवल जी हैं, RSS के लोग हैं, वो इस बात को समझ नहीं सकते हैं. वो दर्द को समझ नहीं सकते हैं. हम समझ सकते हैं. पुलवामा के जो सैनिक थे, उनके बच्चों के दिल में क्या हुआ मैं जानता हूँ. मेरे दिल में वही हुआ है. जो यहाँ पे कश्मीर में लोग मरते हैं, उनके दिल में क्या होता है, जो फोन कॉल आता है क्या लगता है, वो मैं समझता हूँ. मेरी बहन समझती है. ఏది ఏమైనా ప్రధాని ప్రసంగం కేవలం ముస్లిం వ్యతిరేకతతో, కాంగ్రెస్ ముస్లిం అనుకూల పార్టీలపై అక్కసుతో సాగింది. హిందువుల్లో ముస్లింల పట్ల విద్వేషం పెంచి లోక్సభ ఎన్నికల్లో మిగతా దశల్లో అయినా అడ్వాంటేజ్ పొందే లక్ష్యంతో ఈ ప్రసంగాలు సాగాయని ప్రజాస్వామికవాదులు భావిస్తున్నారు. ఈ విద్వేషపూరిత ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందినా మోదీపై చర్య తీసుకునే పరిస్థితి లేదనేది బహిరంగ రహస్యం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.